హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు. సో రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రేపు నేను మా నాన్న కలిసి పొలం వర్క్కి వెళ్తున్నాం అనమాట. అంటే వర్క్ మీన్స్ అంటే మా పొలంలో మేము ఏమంటారు నారు చల్లుతారు కదా నాటు కోసం. సో ఆ వర్క్కి ఫస్ట్ మేము ఏం చేసామంటే అందరూ ఎవరు ఫార్మర్స్ అయినా ఎవరైనా అందరూ ఒక ప్రాసెసింగ్ చేస్తారు. కొందరు ఏంటంటే వడ్లు తీసుకెళ్ళి డైరెక్ట్ చల్లుతారనమాట. ఇంకొందరు ఏం చేస్తారంటే నైట్ మొత్తం వడ్లు నానబెట్టి అట్లా మడిగట్టి అట్లా చేస్తారనమాట. మేమేం చేస్తున్నాం అట్లా ఫస్ట్ స్టార్టింగ్ చేయాలంటే ఫస్ట్ పొలంలో బాగా మనము అంటే పొలానికి ఎంతైతే మనము వడ్లు వేస్తామో అంత మొత్తం వాటర్ బాగా మనము నింపేసి దాంట్లో దున్నేసి దాంట్లో విత్తనాలు వేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ ప్రాసెసింగ్కి మేము వెళ్తున్నాం అనమాట. నేను మా నాన్న కలిసి వెళ్తున్నాము. సో నాలాగా మీరు కూడా ఎవరు చూస్తుంటారు కాబట్టి సో మీకు కూడా మేము ఎలా చేస్తాం ఏంటి అని చెప్పి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మా నాన్న కూడా వెళ్ళానమాట. సో తను స్కూటీ మీద వెళ్తున్నాడు. నేను చేసిన మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఏంటి. ఫస్ట్ టైం నేను కూడా రావడం, నేను కూడా ఎప్పుడు రాలేదు, చూద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. సో అందరూ వీడియో చూడండి, వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరు షేర్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్స్ మీరు గంటని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో నేను ఏం చేసినా మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి, మీరు ఫాస్ట్గా కూడా వీడియోస్ చూడవచ్చు అనమాట. సో ప్లీజ్ తప్పనిసరిగా అందరు నా వీడియోస్ చూడాలి. అండ్ చూడండి వచ్చేసాను అనమాట. చూడండి పొలం చూసారా ఎలా ఉందో. ఇక్కడ మొత్తం నడుచుకుంటూ వచ్చేసా. దగ్గరనే కొంచెం దగ్గరంటే మన దగ్గరగా కొంచెం దూరం ఉంటుంది అనమాట. సో ఈసారి వేస్తున్నాం అనమాట. చూడండి ఇక్కడ మొత్తం అసలు మనం ఇంట్లో ఉండడం కన్నా ఇట్లా బయటకు వచ్చి ఉంటే ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే ఫార్మర్ దగ్గర చాలా పీస్ఫుల్ ఉంటుంది అనమాట. సో నేనైతే చూద్దాం మా నాన్న ఇలా చేస్తాడు ఏంటని. కానీ ఫార్మర్స్ ఎంత కష్టపడతారో నేను ఇప్పుడు చూస్తున్నా అనమాట. అంటే ఎంత కష్టమా అంటే పంట పండించడం, వీటిని ఇంత కష్టం ఎలా చేస్తాం మనము, బియ్యంని ఎలా పడతాం అని చెప్పేసి అలా తీసి అలా పెట్టేసేయాలంటే. చూసారా కరెంటు పోయినట్టుంది కదా డాడీ. ఉంది వెళ్ళగా డాడీ. చూడండి కరెంటు పోయింది ఇప్పుడే. ఇట్లా మొత్తం ఇట్లా ఇలా ఈ పైపు వాటర్ పైప్ అన్నమాట. బోర్కి దీన్ని అటాక్ చేస్తే వాటర్ అనేది మనకు వస్తుంది అనమాట. చూడండి నేను మా నాన్న ఎంత కష్టపడుతున్నాను చూడండి. ఈ పైప్ని ఇలా తీసుకెళ్ళాలన్నమాట. ఫోల్డ్ అయిన పైపు. సో ఫోల్డ్ తీసేసి చేస్తున్నాను మా నాన్న. చూడండి ఇట్లా తీసుకెళ్ళి ఇక్కడ చెట్టు అంటే ఆవా పొలం వరకు తీసుకెళ్ళాలి. అంటే మనము ఎక్కడైతే మనము మడైతే ఎక్కడైతే వేసుకుంటామో అక్కడ వరకు మనం వాటర్ సప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మేము ఒక చెట్టు కింద ఒకటి మీకు కనిపిస్తుందా చెట్టు ఒకటి. సో అక్కడ ఏంటంటే అక్కడనే మేము వేస్తున్నది. ఆ వరకు పైపు తీసుకెళ్ళేసి వాటర్ జాయిన్ చేసేస్తే ఆ వాటర్ అనేది దానికి మొత్తం బాగా ఏమంటారు చాలా ఫుల్గా పట్టించేసి దున్నిపించేయాలి అని ఫస్ట్. ఇగో ఈ వరకు అక్కడ చెట్టు చూడండి, ఇగో ఈ చెట్టు ఉందా, ఈ చెట్టు నుంచి అక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయా కొన్ని చెట్లు. సో ఆ వరకు భూమి మాదే అనమాట. ఆ నుంచి వరకు మొత్తం ఒక 2 acres ఉంటుంది. ఇది మొత్తం మాదే అండి. చూడండి మొత్తం సరౌండింగ్ మొత్తం మాదే అనమాట. మేము బోర్ కూడా మొన్ననే వేసామన్నమాట. 4 inches పడ్డాయి.
చాలా హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ టైం వేసిన 4 ఇంచెస్ పడ్డాయి అనమాట. అంటే ఎలా ఉంటుందంటే కొందరికి ఒక 10 ఇప్పుడు సపోజ్గా మా పెద్దమ్మ వాళ్ళే ఒక 10-20 టైమ్స్ వేసారు అనమాట. బోర్డు వేసారు కానీ వాటర్ పడలేదన్నమాట. 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఎవరికి పడలేదన్నమాట. సో నేను ఫస్ట్ టైం వేసినా కూడా గాడ్ గ్రేస్, అది మా అదృష్టం వల్ల దేవుడు వాటర్ వేయించడం మేము అనుకుంటాం. సో వాటర్ తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినమాట. సో ఆ వాటర్ని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అది ఫార్మర్స్కే తెలుసు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, బోర్ వేస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అని. నేను ఎక్కువ మాడుతున్నాను అనుకుంటా, మీకు చూపిస్తా ప్రాసెస్, ఓకేనా? సరిపోతలేవా పైపులు? మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంటి దగ్గర తీసుకురావాలా? మోటార్ ఆఫ్ చేసేసి వెళ్దామని. ఆఫ్ చేయి మరి, ఆఫ్ చేయ ఇంకా పోదాం. మోటార్ ఆపేసినాక బాగుందో ఇలా చేస్తారన్నమాట. పైపు చూసారా? ఈ పైపు ఉందా మీకు? ఇక్కడ కనిపిస్తుందేమో పైపు, ఇది ఉందా? ఆ పైపు హాఫ్ వరకే అయింది. మేము ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి మేనాన్న వచ్చామన్నమాట దీనికి వేద్దామని చెప్పి. హాఫ్ అవుతుంది, చూడాలి మరి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ఈవినింగ్ చేద్దామా అని. ఎండ చూడండి ఎట్లా కొడుతుందో, చూడండి ఎండ. ఈవినింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. అని మేము బోర్ ఎందుకు వేసినామంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి లేవు, ఇక్కడ గోడ్స్ ఉన్నాయన్నమాట. బాగా దాహం వేస్తున్నాయి. అతను ఉండి ఒక అంకుల్ ఉండి కొంచెం వాటర్ వేసి వెళ్ళండి అమ్మా గొర్రెలకి అని చెప్పేసి, సర్లే తాత అని చెప్పేసి మా నాన్న కొంచెం వాటర్ వదిలేసాడు. సో చాలా కష్టం చేయాలి అంట, ఓకేనా? వెళ్తున్నాం ఇద్దరం. ఎందుకు ఇద్దరం కలిసి వెళ్దాము? ఏదో నేసి వస్తుంది డాడీ, ఇంత దూరం దగ్గర ఉందా నడవడానికి? వెళ్దాం ఇద్దరు మర్చుకుంటూ. మా నాన్న తను నడుచుకుంటూ వస్తుంటే నేను స్కూటీ మీద వెళ్ళాలంట. ఎందుకు ఎండ ఎట్లా కొడుతుంది చూడండి, ఇద్దరం కలిసి వెళ్దామంటే నేను ఇప్పుడు అందరు పొలం దగ్గర అందరు అక్కడ మీకు ట్రాక్టర్ నడుస్తుంది చూడండి. అందరు ఇప్పుడు పొలంలో అందరు ఉంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ చేస్తారు కాబట్టి ప్రాసెసింగ్, అందుకే అందరు దున్నుకుంటూ వదిలేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇంత ఎండకి ఇలా చేస్తారేమో నాకు తెలీదు. నేను వచ్చి ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అవుతుందేమో, కానీ ఎంత ఎండ కొడుతుందంటే అసలు ఉండలేకపోతున్నాను నేను. అలాంటిది మా నాన్న అందరు ఎలా ఫార్మర్స్ అందరు ఎలా చేస్తున్నారు, ఏంటంటే వాళ్ళ హ్యాండ్స్ ఆఫ్ అండి, చాలా గ్రేట్. అసలు మనం ఉండలేము కూడా. అసలు ఇక 20 మినిట్స్ కాదు 10 మినిట్స్ కూడా మనం ఉండలేము. ఎంత ఎండకి చేయాలంటే కూడా మన వర్క్ కాదు, అసలు మన పని కూడా కాదు. నా స్కూటీ చూపిస్తా చూడండి, నా స్కూటీ చూపిస్తా చూడండి. సో వెళ్తున్నాము, అది సరిపోవట్లేదు, చూపిద్దాం అనుకున్నా. సో ఇంతవరకు అయితే చేస్తారండి. ఏం చేస్తారంటే ఆ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ మోటార్కి పెట్టేసేసి ఆ వాటర్ మొత్తం అక్కడికి వెళ్ళే వరకు చేస్తాం. అట్లా వేసిన తర్వాత దున్నాలి, ట్రాక్టర్తో దున్నుతారు, మొత్తం దున్నేసి ఇంకా మనము నారు పోసుకోవచ్చు అనమాట. నారు పోసుకుంటే మనకి అవి కొంచెం మొలకెత్తుతాయి, తీసేసి పంట వేసుకోవచ్చు, అంతే అండి. చూడండి నా స్కూటీ. ఇప్పుడు మనం ఈ స్కూటీలో వెళ్తున్నాం. సో అప్పుడు వెళ్ళాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివానితో ముచ్చట్లు.